నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 1004 రోజులైందండి. ఈ రోజు 1005వ రోజు. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు తెలుపుతూ గురుదేవులు సహజాచల రాజయోగి పూజారి వెంకటేశ్వర శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నాను. సర్వము గురుమయము, సర్వము గురుమయము, భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము, దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందమొందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో 1005వ రోజు, అంటే 2023 డిసెంబర్ 3వ తేదీన ఆదివారం రోజున ఈరోజు మనం 18వ అధ్యాయంలో మిశ్రమ ఫలితాలని, కర్మ సిద్ధాంతం యొక్క లేమిని తెలుసుకునేదానికి ముందుగా ఆ కర్మ సిద్ధాంతం ఎలా ఉన్నట్లు భ్రమింపజేస్తుంది, ఇది ఎలా ప్రారంభమైంది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా లేని ఎరుకనైన రెండవ నేనుకి మొదటి నేను నుంచి చెప్పకనే చెబుతున్న
శ్రీకృష్ణ దేశికేంద్రుల 123వ కంద పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? సురలందు దోచు కలవలే అరుదించును బ్రహ్మయందు అఖిల జగంబుల్ అరుదించి అజుని గన్గుని బిరబిరత మేగు నిల్వ బిడియం బగుచున్. 1005వ జ్ఞాన యజ్ఞంలో చాలా సింపుల్ గా మనకు అర్థమైనట్లే కనిపిస్తున్నటువంటి ఈ యొక్క సురలందు దోచు కలవలే, సురలందు దోచు కలవలే ఈ యొక్క కందపద్యం చూడండి, పదాలన్నీ మనకు తెలిసినట్టే ఉన్నాయి. కానీ ఇందులో ఒక్కదానికి కూడా అర్థం నిజంగా తెలిసినటువంటి వాడు అక్కడ ఉండడండి. అంత తేటగా ఉంటుంది, ఇది తెలిసినట్టే ఉంటుంది. కానీ అందుకని అతి రహస్యము బట్టబయలు అంటారు. ఎప్పుడు రహస్యమో తెలియనంత వరకు రహస్యం, తెలిసిన వారికి తెరపు బట్ట బయలు. ఓ పదం ఉంది, సురలందు తోచు కళ. అంతవరకు చూద్దాం. తోచడం అనేది నరులందేనండి. సురల్లో కళ తోచదు. ఇక్కడ కొంచెం రహస్యాలు చెప్తాను మీకు. అది రహస్యాలు గురుపీఠం మీదనే చెప్పబడతాయి. తోచడం అనేది నాగేశ్వర ప్రసాద్ అనే ఒక ఆయన ఉంటే, ఆయన నిద్రపోతే ఆయనకు తనలోనే వచ్చేటువంటి ఈ ప్రకృతి అనుభవం ద్వారా వచ్చేదాన్ని కళ అంటాం. అంటే కలగనేవాడిని చూడడు. కలగనేవాడు కల్లో కంటున్న అక్కడ నాగేశ్వర ప్రసాద్ని కూడా అబద్ధపు నాగేశ్వర ప్రసాద్నే చూస్తాడు. అర్థమైంది. నేను ఇప్పుడు నరస్వప్నం గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటే సురలందు దోచుకల అనేది సురస్వప్నం. సురస్వప్నం నేరుగా మనం అవగాహన చేసుకోలేము. ముందుగా థర్డ్ పర్సన్, నాగేశ్వర ప్రసాద్ వేరు, పూజారి వెంకటేశం వేరు మాట్లాడుతున్నప్పుడు, మీరు సెకండ్ పర్సన్ కు వచ్చినప్పుడు మాత్రమే ఇద్దరు ఒకటే అవుతాం. 2 కుండలు అన్నప్పుడు మాట ప్రారంభంలో 2 ఉన్నాయి. కానీ 2 కుండలు 3 కుండలు అని చెప్పినంత మాత్రం చేత అన్ని కుండల్లో ఉండేది మట్టే అనేటువంటి విషయం మాట్లాడిన తర్వాతనే మనకు అవగాహన అవుతుంది. 2 అన్నాను. ఏ వస్తువున్నా తీసుకోండి, బహువచనంగా కనిపించే ప్రతి వస్తువు దానికి ముందు ఏకవచనం అయి ఉంటుందండి. ఇది చూసుకోండి. ఏదైనా మీరు చెప్పండి, ఏ బహువచనం తీసుకోండి. గ్లాసులు, గ్లాసులు ఉంది కదా, అది స్టీల్ గ్లాసులు అనుకోండి, స్టీల్ ఏకవచనం, గ్లాసులు బహువచనం. ఇప్పుడు కుర్చీలు బహువచనం. ఆ కుర్చీకి సంబంధించిన మెటీరియల్ కూడా బహువచనమే కాదు. ఎందుకు కాదండి, విడివిడిగా చూస్తే అంతేగా. అదేనండి, కుర్చీలు బహువచనం అండి. వినండి, మళ్ళీ పదం బాగా వినండి మీరు. అందుకే నేను మీకు థర్డ్ పర్సన్ నుంచి మళ్ళీ సురస్వప్నం ఇప్పుడు మీకు అర్థం కాదు, అంటే మనకు అర్థం కాదు ఈ సమయంలో. మీకు నరస్వప్నం అవగాహన అయిన తర్వాతనే సురస్వప్నంలోకి తీసుకెళ్తాను. కుర్చీలు బహువచనం అండి. అవును. కుర్చీలలో ఉపయోగించబడిన ప్లాస్టిక్, ఓకే, అది కూడా బహువచనమా?
లేదు, ప్లాస్టిక్ అనేది ఒకటే. మళ్ళీ అది కరెక్ట్, అది కరెక్ట్. ఏదైనా సరే జనుడు జనుడు చూడండి, ఏకవచనం చూడు, జనులు బహువచనం చూడు, జను అనేది రెండుకి ఒకటే చూడండి. అవును గురుగారు, అవును. నరులు నరుడు, ఇప్పుడు కుర్చీ కుర్చీలు, అట్లే ఇక్కడ తీసుకోండి, కుర్చీ కుర్చీలు, గ్లాసు గ్లాసులు, అట్లా నరుడు నరులు. ఒక నరునిలో ఏ ఆకాశం అయితే గుర్తిరుగుతుందో అందరి నరులలో అదే ఆకాశం గుర్తిరుగుతుంది. ఇప్పుడు క్లాస్ లో 34 మంది ఉన్నాం, 34 మంది ఉన్నాము, బహువచనం 34 మందిలో గుర్తిరుగుతా ఉండే ఆలోచనకు ఆధారమైనటువంటి ఆకాశం సింగులర్. ఇప్పుడు చెప్పండి, ఈ యొక్క నరస్వప్నము అంటే 34 మంది అని అర్థం. నరులందు దోచుకల 34 మంది జాగ్రత్తలో కలగంటున్నారు. 34 మందికి ఇప్పుడు మన క్లాస్ ఒకే రకంగా అర్థం అవుతుందా? లేదు. ఇది నరస్వప్నం, విడివిడిగా అర్థమవుతుంది. అంటే ప్లాస్టిక్ కుర్చీలో ఉంది ప్లాస్టిక్, అలాగే నాగేశ్వర ప్రసాద్ లో ఉంది నాగేశ్వర ప్రసాద్. అంతేనంటారా? కాదట కాదు, మళ్ళీ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాగేశ్వర ప్రసాద్, పూజారి వెంకటేశం, వింటున్న మిగతా 35 33 ఒక 2 35 మందికి 35 మంది అనేది వాళ్ళ పేర్లు. ఓకే, 35 మంది వాళ్ళ పేర్లు. 35 మందిలో ఏకవచనం ఆకాశం. సరే, బాగుంది. వాళ్ళ పేర్లు అనేది థర్డ్ పర్సన్. అజ్ఞానము పేరుకు గాన పూజారి వెంకటేశానికి పరిమితమై మాట్లాడినాడంటే వాడు ఈ సురలందు దోచుకలను నిర్వచించలేడు. సమిష్టిలోకి వెళ్ళాడు వాడు, సమిష్టిలో లెక్క. అది కథ. అదేనండి. ఇప్పుడు 35 మంది వింటున్నారండి తరగతి. అంటే ఇందాక నేను అంటే వెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే నాగేశ్వర ప్రసాద్ వాడే. అవును, అది ఓకే ఓకే, వాడు సమిష్టి కాదు. అట్ట కూడా చెప్తాను. కరెక్ట్, మీరు చెప్పింది. నాగేశ్వర ప్రసాద్ సమిష్టి కాదు, కానీ నాగేశ్వర ప్రసాద్ లో ఉండేటటువంటి 35 మందిలో ఉండే జ్ఞానము నాగేశ్వర ప్రసాద్ లో ఉండేది సమానమని ఎప్పుడైతే గుర్తించాడో అప్పుడు ఈ వెస్టి నాగేశ్వర ప్రసాదే ఆకాశ అజుడవుతున్నాడు. అవును, విడివిడిగా ఉన్న నామాలన్నీ ఒకటైతే సమిష్టి అయింది. అది అజుడు. ఇప్పుడు మీరు అజుడు, అది ఆ పదం ఈ పద్యంలో ఉంది. అది గురుగారు, ఆకాశజుడు అన్నప్పుడు మీరు సమిష్టి. అప్పుడు కూడా నాగేశ్వరరావు ఎక్కడికైనా పోవాలన్నా నాగేశ్వరరావులోనే తెలుసుకోవచ్చా? లేదా, అక్కడ అన్ని రకరకాల ప్లాస్టిక్ కుర్చీలాగా మన అంతర్నామాలు. ఇప్పుడు మీరు అజుడు అనేటువంటి పదం అరుదించి అజుని గన్గుని. మీరు థర్డ్ పర్సన్ నుంచి సెకండ్ పర్సన్ కి ప్రమోషన్ చెందారు. ఇప్పుడు థర్డ్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ అయినాక అతనిలో 2 లక్షణాలు ఉంటాయి. కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ అవుతాడు, అతనిలో 2 ఉంటాయి. అది ద్వయం. లెక్చరర్ ప్రిన్సిపాల్ అయిన తర్వాత, టీచర్ హెడ్ మాస్టర్ అయిన తర్వాత, అసిస్టెంట్ కలెక్టర్ అయిన తర్వాత చెప్పిందంతా ద్వయం. బాగా గమనించండి. ఇప్పుడు చెప్పినవన్నీ ద్వయం. అది అది అవుతుంది, ఇది అవుతుంది. ముందుగా కలెక్టర్ కావాలని ఇది కోరుతుంది. అసిస్టెంట్ కలెక్టర్ అవుతుంది. థర్డ్ పర్సన్ సెకండ్ పర్సన్ మాత్రమే గుర్తించగలుగుతుంది. అంతవరకే పని దానికి. ఈ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ గుర్తించి అది లేదని తెలుసుకోవాల్సిన పనిలే. సెకండ్ పర్సన్ లేనిదని తెలుసుకుంటే సెకండ్ పర్సన్ అజుడు, థర్డ్ పర్సన్ సజుడు. థర్డ్ పర్సన్ సజుడు. మీనింగ్ చెప్తాను. సజుడు అనేది ఇక్కడ పదం లేదు, మీకు కొత్తగా ఇప్పుడు కల్పించాం. సజుడు అంటే పుట్టినట్లు భావిస్తున్నవాడు. అదే గురండి, బాగుంది చెప్పింది చక్కగా గురుగారు. సజుడు అంటే పుట్టినట్లు భావిస్తున్నవాడు. సజుడు బాగుంది, బాగుంది గురుగారు. సజుడు అంటే తన లేమిని తాను తెలిసినవాడు. సెకండ్ పర్సన్ దానికి అంత వస్తుందా?
అంతేనండి. తెలిసినవాడు పరిపూర్ణుడు ఫస్ట్ పర్సన్ లోకి వెళ్ళరా? తెలిసినవాడు. ఓకే ఓకే. అదే చెప్పేది. మీరు దాన్ని ఇక్కడ ఆలోచిస్తారు, అదే వచ్చింది పొరపాటు అంతా. ఇప్పుడు నిన్న మహాభారతి, ఆయన పేరే మహాభారతి. భారతి అంటే జ్ఞానం అండి, మహాభారతి అంటే జ్ఞానాతీతుడు అని అర్థం. ఓకే. ప్రశ్నిస్తాడు. నేను సద్గురు నిలయానికి వస్తున్నా, సండే కాబట్టి. రాత్రి బయలుదేరి వస్తున్నప్పుడు మా పాపకి ఎన్సీసీ క్లాస్ వదలడానికి 5:30, 6 అయింది. ఇద్దరు కలిసి బస్సు ఎక్కినాము. ఆయన వాయిస్ విన్నా. ఆయన తమిళంలో చెప్పారు. దానికి నేను తమిళంలో ఆన్సర్ ఇచ్చిన. మళ్ళీ అడగబోతుంది, దాని మీద నేను చెప్పేస్తాను. గురువు గారు, నాకు మీరు చెప్పేటువంటి ఆ పరిపూర్ణం స్పష్టంగా ఉందండి. ఐ కెన్ అండర్స్టాండ్ బై ది నాలెడ్జ్. ఐ కెన్ అండర్స్టాండ్ బై ది నాలెడ్జ్ అంటాడు. గురువు గారు, మీరు చెప్పేది మాకు స్పష్టంగా అర్థమవుతుంది అంటాడు. అప్పుడు నేను వెంటనే వారికి ఫోన్ చేసి చెప్తా, గ్రూప్ లో పెట్టేశాను. అయ్యా, మీకు అర్థమవుతుంది అనేది సెకండ్ పర్సన్ అండి, అది మీకు ఇక్కడ చెప్తున్నా. మీరు మహాభారతి అనుకున్నారు, మీ పేరు మహాభారతి, కానీ మీరు ఏమనుకున్నారు? పరిపూర్ణాన్ని నేను తెలుసుకుంటున్నాను అని భావిస్తున్నారు. తప్పది. అంటే పుట్టాను పుట్టలేదు అనుకున్నవాడు వేరుక మరుపులో ఉన్నట్లకే. అంతే కదా. అంతే. సెకండ్ థర్డ్ పర్సన్. మీకు ఏది తెలిసినప్పటికీ తెలిసినవాడు ఉంటాడు. అవును. నిజంగా పరిపూర్ణం తెలిసినవాడు ఏది తెలిసిన వెంటనే ఇంకేమి తెలియని అవసరము లేదో, అది గురుగీతలో ప్రారంభంలో చెప్పేది. దాన్ని అడిగేది పార్వతి. పార్వతి వేరు, పరమేశ్వరుడు వేరు, అర్ధనారీశ్వర తత్వం కదా. గురువు మనకు అర్ధనారీశ్వరుడు అయితేనే వచ్చి ఇక్కడ గురువు మీ యొక్క దేహంలో నుంచి నాకు సూచన చేయగలడు. అవును. గుర్తుపెట్టుకోండి, అదే శ్రీ వ్యాస మౌనీంద్రులే అర్ధనారీశ్వర తత్వమై గురుగీత వినిపించెను, అందుకే గురువులకు గురువయ్యను. అక్కడ వ్యాస భగవానుడు జగద్గురు అండి, దక్షిణామూర్తి స్వరూపుడి. ఆయనే పార్వతి, ఆయనే పరమేశ్వరుడై ప్రశ్నించాడు. అవునా? వాళ్ళిద్దరు వచ్చినారా మన దగ్గరికి? లేదు, మనం తెలియజేయడానికి ఒక మిష. దట్ ఈస్ దక్షిణామూర్తి మిష. చూడు, మీరే ఉపయోగించారు మిష. దివికే గితివా ధీరవనిత వనజాక్షమ్మ, రహదారిలోన ప్రమాదము మిషయేనమ్మా. నా ద్వారా మీకు పరిపూర్ణం తెలియబడింది అనేది మిష అండి. చాలా ఇంపార్టెంట్ పదం ద్వారా. నాకు కావూరి నాగేశ్వర ప్రసాద్ ద్వారా పరిపూర్ణం తెలియబడింది అంటే అది ద్వైతం. కలపల మునిరత్నం గారి ద్వారా నాకు తెలియబడింది అంటే అది ద్వైతం. తప్పే కదా. ఆలోచించండి. కనుక గమనించండి, ఇక్కడ ఇంకా నరస్వప్నమే మాట్లాడుతున్నాను. సురస్వప్నం కాడికి ఇంకా నాకు అర్హత రాలేదు. చూసుకోండి, నరస్వప్నము అంటే అర్థం ఏంటంటే, కావూరి నాగేశ్వర ప్రసాద్ లేక మహాభారతి అనేటువంటి ఆయన నేను తెలుసుకుంటున్నాను, ఐ అండర్స్టాండింగ్ బై నాలెడ్జ్ అంటాడే, ఇది కూడా నరస్వప్నమే తండ్రి. కనుక నేను ఆయనకు చెప్పాను, ఆ విషయం గ్రూప్ లో పెట్టాను. అయ్యా, పరిపూర్ణాన్ని మీరు తెలుసుకోలేరు, ఎందుకంటే దానికి మీరు వేరుగా లేదు. గాఢ నిద్రను మీరు తెలుసుకోవాలని ప్రయత్నం చేయండి. నిద్రపోయిన తర్వాత తెలుసుకున్నానని చెప్పండి. గాఢ నిద్రను మీరు తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేయండి. నిద్రపోయినాక నాకు ఫోన్ చేసి చెప్పండి, తెలుసుకున్నానండి, నేను నిద్రపోతున్నానని చెప్పండి. లేదు, కుదరదు. సేమ్ టు సేమ్. కనుక తెలుసుకుంటా ఉండేది ఆకాశ అజుడు. అజుడు అంటే బ్రహ్మదేవుడికి ఒక పేరుందండి. పుట్టించువాడు అని బ్రహ్మదేవుడిని పురాణాల్లో వర్ణించారు. నిజమైన బ్రహ్మ అంటే పుట్టించే బ్రహ్మ కాదు, సాక్షాత్ పరబ్రహ్మ. విచారణ కోసం 2-3 బ్రహ్మలుగా నీకు తెలియజెప్పారు తప్ప పంచ బ్రహ్మలు అంటారు. బ్రహ్మ విష్ణు ఈశ్వర, బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివ, ఈ పంచ బ్రహ్మలు.
ఉమ్, కానీ ఉండేది ఒక బ్రహ్మ. ఈ పంచబ్రహ్మలు కానిటువంటి బ్రహ్మ నిజమైన బ్రహ్మ. ఉమ్, బ్రహ్మ అంటే భూమి ప్రతిరూపం అండి. ఉమ్, విష్ణు అంటే నీటి ప్రతిరూపం అండి. నారాయణుడు అంటారు కదా, నారం అంటే జలం. ఉమ్. నారాయణుడు అంటే జలము ద్వారా జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వాడు నారాయణుడు. గురుగారు. ఉమ్, నారం అంటే జలములు అని అర్థం, ఆయనం అంటే ప్రయాణం అని అర్థం. ఆహా, నీటి సూక్ష్మాంశమైన ప్రాణమును గైకొని ఉమ్, భ్రాంతి చేత తానున్నానని భావిస్తున్నటువంటి వాడు నారాయణుడని నరుడిలోనే తెలుసుకుంటాడు. ఉమ్, నరస్య ఆయనం నారాయణం అండి. ఆ, నరనారాయణులు ఒక్కరేనండి. పరిపూర్ణుడు దీనికంటే వేరైన వాడండి. వాడు ఇద్దరిలోనే ఉంటాడండి. వాడు ఈ రెండు కాదండి. నరస్య నారాయణ. ఓకే. ఉమ్, కాదు కాదు కాదు, నరస్య ఆయనం నారాయణం. ఇది ఉత్తరం. నరస్య ఆయనం నారాయణం. ఓకే. దాని వివరం చెప్పేదే. నాకు కూడా సంస్కృతం రాదు, కానీ మీ వల్ల సులభంగా నేర్చుకునేస్తాను. చెప్పండి గురుగారు. నరస్య అంటే అస్య, నరస్య అస్య అంటే ఈ యొక్క, నర అంటే ఓకే ఈ యొక్క, అస్య అంటే ఈ యొక్క, తస్య అంటే ఆ యొక్క. ఏదైనా ముందు చెప్పుంటే తస్య వాడతారు. ఓకే. ఇప్పుడు ఏం చెప్పలేదు నేను, నరస్య నర మాత్రమే చెప్తా. ఉమ్, అస్య నరస్య ఈ కావూరి నాగేశ్వర ప్రసాద్ అనే నరుడే ఉమ్, ఇప్పుడు సురస్వప్నాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసము ఉమ్, నారాయణుడని తెలియజేయడమైనది. ఉమ్, ఆ, వశిష్ఠ మహర్షి రాముడి ఇప్పుడు ఇదే తెలియజేసింది. ఆ, నరుడనుకున్న నాగేశ్వర ప్రసాద్ అంటే తలకట్టు, నా అంటే దీర్ఘం, రెండో అక్షరం మీరే. ఆయనం. నరుడనుకున్న నాగేశ్వర ప్రసాద్ నారాయణుడని తెలియజేయడమైనది. ఇప్పుడు ఇక్కడ ఆయనం అంటే కరెక్ట్ గా కదా, ఆయనం అంటే ఎట్లా అన్నారు? చెప్తానండి. ప్రయాణము, ప్రయాణం. ఈ నర యొక్క ప్రయాణం. ఓకే 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 ఓకే. ప్రయాణం. మీరు నరుడు నుంచి నారాయణుడి వరకు జ్ఞాన యజ్ఞంలో ప్రయాణించారు. బయట ప్రయాణం కాదు. అది ప్రయాణం. బాగుంది. రామాయణం అంటే రాముడు నరుడు నుంచి నారాయణుడి వరకు ప్రయాణించిన వైనమే నారాయణము. అది బాగుందండి. దైవం మానుష రూపేణ ఎన్ని పుస్తకాల దొరకు. పుస్తకం చదివిన వాడు వ్యాఖ్యాత వచ్చి చెప్పేస్తాడు. అంతే. అక్కడ గురు సూచన ఉంటే చెప్పబడుతుంది. అంతే అంతేనండి. రామాయణము అంటే రాముడని పిలువబడినటువంటి నరుడే వశిష్ఠ మహర్షి అనే గురువు ద్వారా ఈ రాముడే పరిపూర్ణమైనటువంటి రాముడని తెలియదగినటువంటి విధానమే ఈ యొక్క రామాయణం. నరస్య ఆయనం నారాయణం అండి. నాగేశ్వర ప్రసాద్ అనుకుంటున్నటువంటి ఆ నరుడు అనుకుంటున్నటువంటి ఆయన నారాయణుడే. అంటే ప్రాణం ఆధారంగా సృష్టిని ధరించి భరించి పోషిస్తున్నటువంటి నారాయణుడు మీరేనని తెలుసుకుంటే మీరు ఆజుడు. నాగేశ్వర ప్రసాద్ గా అయితే మీరు సజుడు. ఇక్కడ నారాయణ పరిపూర్ణుడు కాదా గురుగారు? కాదండి. మరి ప్రయాణం ఎందుకు జరిగినట్టు అది చెప్పేంత వరకు మీరు ఓపిక పడతారు కదా. మీరు పరిపూర్ణం పైనే దృష్టి పెట్టారు. ఇప్పుడు ఇంకా చెప్పలే ఆడికి. అది వరకు చెప్పేటప్పుడు అది తెలిసిన తర్వాత అక్కడ తెలిసిన వాడు ఉండడండి. నాగేశ్వర ప్రసాద్ పరిపూర్ణుడే. నాగేశ్వర ప్రసాద్ పరిపూర్ణుడే. ఎప్పుడు పరిపూర్ణుడు? ఆయన బాగా వినండి. ఆయన గాఢ నిద్ర వంటి మేలుకున్నప్పుడు ఆయన పరిపూర్ణుడే. పట్టుకోండి. గాఢ నిద్ర వంటి మెలకువలో మేలుకుంటే నాగేశ్వర ప్రసాద్ పరిపూర్ణుడే. నిజంగా పరిపూర్ణం తెలియబడినప్పుడు ఆ పరిపూర్ణుడు నేనేనా అని అడిగేదానికి అక్కడ అడిగేవాడు ఎవరున్నాడా? అదేనండి. గాఢంగా నిద్ర మంచి ప్రశ్న. గాఢంగా నిద్రపోయినప్పుడు నేను నిద్రపోతున్నానని చెప్పేవాడు ఉన్నాడా? కానీ ఉన్నాడు. అంటే గురు శిష్య సంవాదం అంటారు దీన్ని. గురు శిష్య సంవాదం మీకు తెలియడం కోసం నేను మీకు వ్యతిరేకంగా మాట్లాడతాను. అంతే. చెప్పండి. థర్డ్ పర్సన్ గా లేడు, సెకండ్ పర్సన్ గా లేడు. అవిద్యలో లేదు, జ్ఞానంగా లేడు. జ్ఞానాతీతంగా ఉన్నాడని చెప్పడానికి చెబుతున్న పూజారి వెంకటేశం కూడా నాగేశ్వర ప్రసాద్ గాఢ నిద్రలో లేడు.
అంటే ఇప్పుడు ఇక్కడ గాఢనిద్ర నుంచి బయటపడి మెలుపులోకి వచ్చినాక ఆయన పరిపూర్ణుడు అవుతాడా? గాఢనిద్రలో పరిపూర్ణుడు కాడంటారా? అదంతా అదంతా నాగేశ్వర ప్రసాద్ ఆలోచిస్తున్నటువంటి మాటల ద్వారా తెలుసుకోవాలని ప్రయత్నం చేయడం. ఓహో. నాగేశ్వర ప్రసాద్ గారు పరిపూర్ణాన్ని తెలుసుకోవాలనేటువంటి పరితాపం చేత మాట్లాడే మాటలు ఇవి. మీకు తెలుసుకోలేరని మహాభారతికి చెప్పిందే మీకు చెప్తున్నారు. రాత్రి మహాభారతి ఇదే ప్రశ్నించారు. అదే గురుగారు, అదే. ఓకే. దాన్ని మీరు తెలుసుకోవాలని, పర్వాలేదు, దాన్ని మీరు తెలుసుకోవాలని పరితపించినంత కాలం అది మీకు తెలియదు. మీ పరితాపం ఎక్కడ ఆగుతుందో అక్కడ అది మీకు తెలియబడి మాత్రమే ఆగుతుంది. తెలిసినట్టు మీకు తెలియదు. మీకేం తెలుస్తుంది? నాగేశ్వర ప్రసాద్కి ఎలా తెలుస్తుంది? నిద్రపోయిన తర్వాత నిద్రపోయినోడికి ఎట్లా తెలుస్తుంది? తెలియదు. అట్ట మేలుకున్నవాడు ఇక్కడ ఈ పద్యంలో మేలుకుపోయేవాడు ఇంకా ఆడికి పోనేలే నేను. అదేలేండి. నిద్రపోయిన తర్వాత నేను నిద్రపోతున్నానని చెప్పేవాడు ఆడుండా? లేడు. కానీ పరిపూర్ణుడు ఉన్నాడు. అవును. ఈ ముగ్గురు వేరు కాదు. పరిపూర్ణుడు అన్ని వదిలేసినాడు. మంచి ప్రశ్న. ఇది సమాధానం కాదు మీది. అక్కడ మీరు ఏం చేయాలంటే సింపుల్ అండి. పరిపూర్ణం అన్ని వదిలేసిన వాడా అని ప్రశ్నిస్తే మీరు ఎప్పుడు ప్రశ్న నేర్చుకోండి, సమాధానం చెప్పా. మనకి ఎప్పుడు ప్రశ్న నేర్చుకుందాం, మనం సమాధానం మనం చెప్పలేము. మీరు చెప్పిందే చెప్తున్నానండి, ఒకే క్వశ్చన్ మార్క్. పరిపూర్ణుడు అన్ని వదిలేశాడా? నిద్రపోయినోడు అన్ని వదిలేసినాడా? అన్ని నిద్రపోయిన వాడిలో లేదా? అది పరిపూర్ణుడు అన్ని వదిలేసినాడు కాదు, నిద్రలో పరిపూర్ణుడిని అన్ని వదిలేసి పరిపూర్ణుడిని ఏం లేదు. అది విచారణలోనే తేలుతుంది. అది అంతే. మంచి బాగుందండి మీ సంవాదం, బాగుందండి. పరిపూర్ణుడు అన్ని వదిలేయడు, పరిపూర్ణుడిని అన్ని వదిలేస్తాయి అంతే. అంటే అన్ని వదిలేసుకుంటే పరిపూర్ణం తెలుస్తుందా అనేది నా యొక్క భావన. అంతకంటే తెలీదు తెలియదు. కానీ మనం పద్యాన్ని చూద్దాం, పరిపూర్ణం మళ్ళీ తెలుసుకుందాం. పద్యాన్ని చూద్దాం. చూడండి, ఈ చెప్పాను మీకు స్వరస్వప్నం నరస్వప్నం గురించి చెప్తాను అన్నా. ఈ రెండు కానీ పరిపూర్ణాన్ని గురించి మనం బాగుంది. సేవ్ చేసిన సంవత్సరం బాగుందండి. సారాంశం చెప్తాను. సురస్వప్నము నరస్వప్నంలో ఎంత చర్చించినప్పటికీ వీళ్ళు పరిపూర్ణులు కొత్తగా అయ్యేది లేదు. ఎందుకంటే దానికి ముందే వీళ్ళు పరిపూర్ణులే, అంతే. కొత్తగా అయ్యేదే లేదు. చెప్తాను చూడండి. సురలందు దోచు కలవలే. సురలందు కల తోయిదండి, అది చెప్పదలుచుకుంది నేను. నరుల్లో కల దోస్తుంది కానీ బాగా. ఇప్పుడు దీన్ని మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, టైం అవుతామని. మట్టి కుండ చేయాలనే ఆలోచన మట్టిదే లేదు, మనిషిది. కుండ చేయాల్సిన ఆలోచన మనిషిది లేదా? క్లియర్ అండి. కలదోచు మాయ ఫలము, ఇలదోచు ఛాయ ఫలము. ఇప్పుడు మీకు చూడండి, అంత సర్వం పరిపూర్ణం అయిపోతుంది. జో కలదోచు మాయ ఫలము అంటే మట్టి మాయ. మట్టిని కుండగా మార్చాలనుకుంటున్నవాడు మాయ. కుండగా మారినటువంటి మట్టి కూడా మాయ. అవును. మట్టిని కుండగా భావించేది మనస్సు. అవునా? అవునండి. మట్టిని కుండగా భావించేది మట్టి భావిస్తుందే లేదు. అది సురలందు దోచుకల. మట్టి ఎప్పుడు కుండగా తాను భావించదు. అవును. సురలు అంటే పంచభూతాలు, పంచశక్తులే, పంచజ్ఞానాలే. పంచ జ్ఞానాల్లో 5వ జ్ఞానం దగ్గరకు వచ్చేటప్పటికి నువ్వు ఆగిపోతావు. గురుగారు, నీకు జ్ఞానంలో ఉంటది. నీళ్లు జ్ఞానంలో ఉంది. మట్టి, నీళ్లు, అగ్ని, గాలి, నీ శ్వాస, ఇంతవరకు నీ జ్ఞానంలో ఉంటది. ఆకాశం అనేది నువ్వే. ఆకాశం అనేది అజం, అది కూడా పుట్టదు, పెరగదు, సావదు, శూన్యం. అది అవును, అది శూన్యం. అది
అవును. శూన్యాన్ని సర్వముగా భావించింది నరస్వప్నము. ఆ, శూన్యాన్ని సర్వముగా భావించింది నరస్వప్నము, నరుల కళ. అంతే. ఆకాశం అనేది పుట్టే అవకాశం లేదు. ఎట్లా పుట్టిస్తారు? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? పుట్టలేదని కదా చెప్తాండి. అది ఎవరిదైనా పుట్టింది లేదు. శూన్యం, అది శూన్యాన్ని ఎవరు పుట్టింది? అందుకని అనిమిషము అంటారండి ఆకాశాన్ని. పంచాధిదేవతల్ని అనిమిషులు అంటారండి. నిమిషం అంటే రెప్పపాటు. గురుగారు, ఇప్పుడు విగ్రహానికి ప్రసవం అవుతుందా? లేదు. దానికి కదా విగ్రహాన్ని గీసి పెట్టిండేది స్పష్టంగా, ఎంత సౌందర్యంగా గీసిని. అవును. ఈ బిడ్డ పాలిస్తున్నట్టు పార్క్ లో బొమ్మ ఉంటది, ఆ విగ్రహం దాన్ని కనిందే? లేదు. రాతి ప్రసూతివత్ అంటాడు, శిలా ప్రసూతివత్ అంటాడు శిరోమణిలో పండిత శివానంద స్వామి. ఆ బిడ్డ, ఆ తల్లి మానవుడు ఆలోచించి గీసిన చిత్రం మాత్రమే. అనిమిషము అంటే రాయి ఎప్పుడు బిడ్డను కనలేదు, ఆకాశం కూడా ఎప్పుడు దేన్ని కనలేదు. ఆకాశంలో జరిగినటువంటి మార్పులు జనన మరణాలుగా భావించి ఇలలో కల చెందారు మాయజనులు. అంటే ఆకాశానికి నుంచి వేరుగా పుట్టినట్టు భావించేవాడు పూజారి వెంకటేశ్వరం, ఆకాశం కాదు. ఇప్పుడు రాయి ప్రసవించలేదు కరెక్టే, బట్ రాయి అనేది దానికంటే మనిషి వేరుగా ఉంటేనే కదా అది జన్మకి ఇవ్వటానికి కారణం అవుతారు. అవునండి, రాయి కంటే మనిషి వేరు అని భావించేది అజ్ఞానము. రాయి కంటే మనిషి వేరు అని భావించేది అజ్ఞానం. శిల నువ్వే, శిల్పము నువ్వే, శిల్పి నువ్వే. రాయిని చెక్కిన వాడు కూడా పంచభూతాల్లో వాడే కదయ్యా. అవును. కాబట్టి రాయి తనకు వేరుగా భావించేవాడు అజ్ఞాని. రాయి పంచభూతాలు, తన శరీరంలో పంచభూతాలు అనే భావించేవాడు విజ్ఞాని, ఆకాశ అజుడు. అట్టొచ్చినప్పుడు ఇదో పద్యం చూడండి. సురలందుతో చుకలవలే అరుదించును బ్రహ్మయందు అఖిల జగంబు. బ్రహ్మ అంటే పరిపూర్ణమే. అక్కడ పరిపూర్ణంలో లేకనే తోచినటువంటి ఆకాశంలో వీచిన గాలిలో నుంచి శ్వాస ఆడుతున్నందువల్ల మీరు ఆ రాయి నాకంటే వేరుగా ఉందనుకుంటున్నారు. నేను చెప్పాను, పంచభూతాలు బహువచనం, ఆకాశం పంచభూతాలు కాబట్టి ఆకాశం ఏకవచనం. ఆకాశంలోనే ఈ 4 కూడా ఉండేది, అందుకని ఏకవచనం. అది ఈ 4 ఉన్నట్లుండేది ఆకాశం. కానీ ఈ 4 ఆకాశం ఒకటేనని నీకు అపరోక్షం చెందితే అప్పుడు నువ్వు శూన్యుడు అవుతావు, అజుడు అవుతావు, పుట్టని వాడు అవుతావు. పుట్టని వాడిని తెలుసుకున్నటువంటి వాడు పుట్టని వాడు కాదు. మళ్ళీ చూడండి, పుట్టని వాడిని తెలుసుకుని గురుసూచనతో అతను ఫస్ట్ పర్సన్ అని అపరోక్షం చెందినటువంటి వాడు ఈ యొక్క అజుని కనుగొని, అంటే తాను పుట్టలేని వాడని తెలుసుకొని అరుదించి అజుని కనుగొని బిరబిర తామే ఇడ పరిపూర్ణ సూచన ఉండేది. బిరబిర వెంటనే అరే నాగేశ్వర ప్రసాద్ లేనివాడు కదా, అనవసరంగా నాగేశ్వర ప్రసాద్ పోయి మహాభారతి పోయి పరిపూర్ణాన్ని తెలుసుకోవాలా, నేను తెలుసుకున్నాను, ఏం పిచ్చి మాటలు ఇవంతా. బిరబిర తాము ఏగును నిల్వ విడియంబగుచు. నాగేశ్వర ప్రసాద్ ఇంకా నిలవలేడు. థర్డ్ పర్సన్ గా కనిపిస్తున్నావయ్యా, సెకండ్ పర్సన్ గా కనిపిస్తున్నావా? లేదనేవాడే 84 లక్షల జీవరాశుల్ని ధరించి భరించి పోషిస్తున్న నారాయణుడు నువ్వే తండ్రి. ఈ నారాయణుడికి పరిపూర్ణ సూచన అవసరం. శ్రీకృష్ణుడైనప్పటికీ సాందీపని సూచన అవసరమని భగవంతుడే సాక్షాత్తు దక్షిణామూర్తి స్వరూపుడే వచ్చి మనకు తెలియజేస్తున్నారు కదండి. మరి నరస్య ఆయనం నారాయణమని ఆ రాముడు కూడా ఆ గురు సూచనతోనే లబ్ధి పొందినట్లుగా మనకు రామాయణం రాయబడింది కదండి. గురువు దైవానికంటే ఎక్కువ అండి, అందుకని ఆయన సద్గురు అంటామండి.
అదే గురుగారు. కానీ గురుగారు కారణం లేకుండా ఎరుక గాని కర్మ జరగటం గాని ఎరుక తోయటం గాని జరుగుతుందా కారణం లేకుండా? ఎటు జరుగుతుంది? ఆకాశం కారణం అండి. మరి దానికి దేనికైనా కారణం ఉండాలి కదా గురువు గారు. వినండి, ఆకాశం కారణం అండి. ఆకాశానికి కారణం చెప్పండి. ఆత్మ అన్నాం. ఆత్మ అంటే అక్కడ మీరు చెప్పే ఆత్మ నాగేశ్వర ప్రసాద్లో ఉండే ఆత్మ. నాగేశ్వర ప్రసాద్ కాని ఆత్మ పరిపూర్ణం. దానికి అది దేనికి కారణం కాదు. ఈజ్ దేర్ ఇస్ నో యాక్టివిటీ. మంచి ప్రశ్న. చెప్తానండి మీకు, ఆ క్లారిటీ ఇస్తాను. ప్రూఫ్ రాసుకోండి. కార్యోపాధి జీవ, కొన్నిసార్లు చెప్పిన తెలుగులో చెప్తా. కార్య ఉపాధి జీవుడు నాగేశ్వర ప్రసాద్, కారణ ఉపాధి ఈశ్వరుడు ఆకాశం. కార్య కారణ రహితము పరిపూర్ణము. నిద్రపోవాలనుకునేవాడు కావూరు నాగేశ్వర ప్రసాద్ జీవుడు. ఓకే. నిద్రపోతున్నవాడు ఈశ్వరుడు. ఈ నిద్రపోతున్న వాడిని తెలుసుకుంటా ఉండేది కూడా ఈశ్వరుడే. మీరు ఈ రెండు ఉండని గాఢ నిద్రలో మీరు శివుడా ఈశ్వరుడా జీవుడా చెప్పండి చూద్దాం. అప్పుడు ఆడిపోయినాక లేదు, అప్పుడు మీరు పరిపూర్ణుడండి. మీరు నాగేశ్వర ప్రసాద్ కాదండి. మరి అది కూడా టెంపరీ ఫినామినా కదా. టెంపరీగా పడుకున్నాము అప్పుడు పరిపూర్ణం, మళ్ళీ లేవంగానే మరి పరిపూర్ణుడు కాదు అంటే మరి దానికి అర్థం ఏముంది? అది మరి అది కూడా ఎరుకు మరుపు లాంటిదేగా. కాదండి, మిమ్మల్ని లేవమని నేనే చెప్పినా. మీరు నిద్రపోయిన వాడే కాదండి, నిద్రపోయిన వాడు మాత్రమే లేస్తాడండి. ఎంత మంచి ప్రశ్న. నిద్రపోయిన వాడు లేస్తాడయ్యా. మీరు పుట్టని వాడిని కదా చెప్తాడు. నిద్రపోయేవాడు లేసేవాడు నాగేశ్వర ప్రసాద్. అది గాఢ నిద్ర వంటి సూచన ఇప్పుడే అందుకొని నాగేశ్వర ప్రసాద్ని తొలగించుకోమని కదా నీకు చెప్తాండి. ఇది అది ఇప్పుడు గాఢ నిద్ర ఉన్న స్థితిలో ఉండేవాడే పరిపూర్ణుడు. ఓకే. ఇదేనండి శ్రీధర స్వామి శివరామ దీక్షలకు ఆచార్య విషయం చెప్పి ఆ మాట ఇప్పుడు మళ్ళీ రికార్డ్ చేసి కురుపూడి నాగేశ్వర ప్రసాద్ గారు కావూరు నాగేశ్వర ప్రసాద్ చెప్పిన విషయాన్ని మాత్రం సపరేట్ గా కట్ చేసి ఆయనకు పంపండి. మీరు చెప్పిన దాన్ని సంస్కృతంలో చెప్తే నేను తెలుగులో చెప్తాను అంతే. సదా సుషుప్తి అవస్థస్తే ధ్యాన కర్మ వివర్జితాత్. ఈరోజు అంటే 1005వ రోజు. ఈరోజు నాకు సుదినం అండి. ఎందుకంటే మీరు చెప్పిన సూచన ఇప్పుడు నాకు శిరోధార్యం అండి. అచల విషయము శ్రీధరులు శివరామ దీక్షలకు చెప్పింది, గాంధీని శ్రీకృష్ణ భగవాను చెప్పింది. ఈ నలుగురు 4 సున్నాలే, నాగేశ్వర ప్రసాద్ 5వ సున్నా. వాళ్ళ నలుగురు పరిపూర్ణులే. ఇప్పుడు మీరు 5 పరిపూర్ణులు ఉన్నారా? మీ అందరిలో పరిపూర్ణ ఒకటేనా? అందరిలో పరిపూర్ణ ఒకటే. ఎవరైనా అది తెలుసుకున్న మీరు నాకేం చెప్పారు తెలుసా? ఇప్పుడు మీరే దక్షిణామూర్తి. మీరు నాగేశ్వర ప్రసాద్ కాదు, ఆకాశం కాదు. చెప్పండి. చెప్పలేరు కదా, మీరు గమ్మున వినాల్సిందే ఇప్పుడు అంతే. ఎందుకు తెలుసా? దక్షిణామూర్తి మాట్లాడతాడు ఏంటి కుదరదు. మీరు గమ్మున వినాల్సిందే అంతే. ఎట్టి వినాలి తెలుసా? నా మాటని వినకుండా అయినండి. సదా ఆత్మ మీరు చెప్పారు ఆత్మ అని. ఆ పదంతో మొదలు పెట్టుకున్నారు చూడండి. ఆత్మానమఖిలాధారం త్యక్త్వా హననయా సహ సదా సుషుప్త్యవస్థస్తే జ్ఞాన కర్మ వివర్జితాత్. ఈ సారాంశం మీరు ఏం చెప్పారు తెలుసా? ఇప్పుడు ఎల్లప్పుడూ సుషుప్తిలో ఉన్నట్లుగా భావించిన వాడు తొలగితే అది పరిపూర్ణమే. అది భావించిన వాడు తొలగితే తొలగించాలి చెప్పండి. వాడిని తొలగించేవాడు ఇక అంతే. అది మరి అది ఎట్లా మరి తొలుగుతుందో మరి. సహజంగానే తొలుగుతుంది. సహజంగా తొలుగుతుంది అనేదానికి లేదు. అది అదంతే. అది ఉండేది ఈజ్ దేర్ ఇస్ నో యాక్టివిటీ. కాబట్టి 3 బుడ్డి దీపాల మధ్యలో అసలు పుస్తకమే అవసరం లేకుండా నా దగ్గర ఎంతసేపు మాట్లాడించినటువంటి మీకు కృష్ణ ప్రభువులకి ధన్యవాదాలు తెలియజేస్తూ సారాంశాన్ని సంక్షిప్తంగా చెప్తే 2వ భాగానికి వెళ్ళిపోతాం. అనిమిషులగుట చేత ఆకాశ అంశ అయిన పంచదేవతలు కల లేదు. ఉత్త బట్ట బయలులో లేకనే తోచినటువంటి అవ్యక్తము నుండి తోచినటువంటి ఆకాశము నుంచి, అవ్యక్తము అని ఆకాశమని ఒకటే ఇక్కడ. అవును. అవ్యక్తము నుండి తీచినటువంటి తనకు తానుగా గాలి 7 రకాలుగా అంటే 7 ధాతువులుగా
మారినటువంటి ఈ శరీరంలో తోస్తున్నది నరస్వప్నము. ఈ నరస్వప్నము ఆకాశముగా అపరోక్షమై తెలుసుకుంటే దాన్ని సురస్వప్నం అంటారు. అది లేనిదవుతుంది, కలగాదు. అది కలగనేవాడు కూడా లేనివాడు అవుతున్నాడు. అదే సెకండ్ పర్సన్, అదే మధ్యమ పురుష. మధ్యమ పురుష అంటే ప్రపంచానికి పరిపూర్ణానికి మధ్యలో ఉండేవాడు. ప్రపంచానికి పరిపూర్ణానికి మధ్యలో ఉండేవాడు మధ్యమ పురుష. వాడు పురుషోత్తముని గుర్తిస్తే అజుని కన్గొని తానే పుట్టలేదని తెలుసుకొని బిరబిర తామేగు నిల్వ బిడియం బగుచున్. ఇప్పుడు నాగేశ్వర ప్రసాద్ నేనున్నానని చెప్పడానికి జంకుతాడండి. పరిపూర్ణంలో నాగేశ్వర ప్రసాద్ ఉన్నాడా? కుదరదు. అట్ట నిద్రలో నిద్రపోయిన వాడు లేదు, కానీ ఉండేవాడు పరిపూర్ణుడు. అంటే ఎల్లప్పుడూ నిద్రపోతా ఉండమంటావా అని కొంతమంది అడిగారు. నిద్రపో, నేను వద్దని నేనా, నీ వల్ల అయితే నిద్రపో అంటే కాదండి. ఎల్లప్పుడూ నిద్రపోతా ఉండేవాడు ఎట్లా ఉంటాడో ఆ విధంగా ప్రకృతికి స్పందించకుండా అచల పరిపూర్ణుడుగా ఉంటాడని తెలియజేయడానికి 1005వ రోజున ఎంత అదృష్టవంతుడు. సర్వ ప్రపంచమును పుట్టించినటువంటి భ్రమ లేనిదయ్యింది. నాగేశ్వర ప్రసాద్లోని భ్రాంతికి భ్రాంతి రహితమైంది. నాగేశ్వర ప్రసాద్కి ఇప్పుడు శరీరం లేదు, అశరీరుడు. తనకు తానుగా నాగేశ్వర ప్రసాద్ పుట్టాననుకున్నాడు. కానీ ఇక్కడ ఆత్మ అనే పదానికి ప్రకృతికి ఆత్మ అనేటువంటి పదాన్ని కల్పించారు నాగేశ్వర ప్రసాద్. లేదయ్యా, నిజమైన ఆత్మ అంటే కేవలాత్మ. ఈ అజుడు ఆ అజుని కనుగొని పట్టుకోండి. వీడు పుట్టలేని వాడని తెలిసింది, పుట్టకనే అనవసరంగా ఇన్నాళ్ళు భ్రమించానని తెలిసింది. అచల పరిపూర్ణ బ్రహ్మమైనటువంటి ఆ కేవలాత్మను చూచి సద్గురు శ్రీ మేక నిర్భయానంద గారి సూచనతో ఈ కావూరి నాగేశ్వర ప్రసాద్ నరుడు నారాయణుడు కల్పనారహితమైనటువంటి కైలాసానికి వెళ్ళాడు. అది పుట్టింది మాయ, పోయేది మాయ. రెండు మాయ కదా, అదే అజుడు అంటే. ఓకే, మరి అన్నమయ్య రాశారు కదా, పుట్టుటయు నిజము క్వశ్చన్ మార్క్. అది ఎంతవరకు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేశారో లేదు తెలియదు నాకు దాన్ని. పోవుటయు నిజము క్వశ్చన్ మార్క్. రెండు అబద్ధాలని అర్థం. ప్రూఫ్ ఏం తెలుసా? నటనడి మీ పని నాటకము. ఏమయ్యా, మధ్యలో నాటకం అయినప్పుడు పుట్టేది పెరిగేది నాటకం కాదేంటి? మరి ఎందుకు పుట్టినట్టు ఎందుకు పోయినట్టు అది మా వెనక చెప్తాను. ఎవరు నడిపిస్తున్నారు ఈ నాటకం? మరి మీరేనండి, సెకండ్ పర్సన్ ఆకాశం అండి. ఆకాశం నడిపిస్తోంది. ఓకే, కారణం అక్కడ కారణమైంది ఆకాశం. ఆకాశానికి మీకు విత్తనానికి చెట్టుకి విత్తనం ఎటువంటి కారణం లేదే? లేదు. మంచి ప్రశ్న అండి, చాలా మంచి ప్రశ్న అండి. ఇట్లా ప్రశ్నించే వాళ్ళు ఇప్పుడు నాకు కావాల్సింది. ఆకాశానికి కారణం చెప్పండి. ఆకాశం కారణం అని ఆత్మ అంటారు. సరే, ఒక పని చేయండి. కారణమే కారణం అంటే పుట్టుకు కారణమైంది ఏదైతే అది కారణం. వాళ్ళు అంటారు, మీ గురుపుత్రుడు ఇప్పుడు మీరు మేక నిర్భయానంద మాట్లాడుతున్నారు మీతో, గుర్తుపెట్టుకోండి. మీలో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చిన వాడికి కారణం చెప్పండి. చక్కని మాట. ఓకే, ఆలోచన మరి సహజంగా చుట్టుకున్న సమాజాన్ని అదే విధంగా గుణాలను బట్టి ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు మళ్ళీ మీకు పెళ్లి చేస్తామని నేను వచ్చిన అనుకోండి, అసలు మీకు ఆ మాటే ఒళ్ళంతా తేళ్లు జరులు పాకినట్టుంటది. అవును, అది అంతే కదా. ఎక్కడికి పోయినాడు వాడు ఇప్పుడు? అవును, వాడు రాలే, ఈడు పోలే, వాడి స్థితిని గమనించాడు. అంతేదా మీ కథ కూడా అంతే. మీరు పరిపూర్ణుడని తెలిసిన తర్వాత మీరు పోయేది కాదు. మీరు పరిపూర్ణుడని మీకు తెలిస్తే సహజంగానే మీరు పరిపూర్ణుడని తెలుస్తుంది. మీలో ఉన్న భ్రాంతి తొలగింది, అంతేనండి. దృష్టికోణం మారిందయ్యా, ఇంకేం లేదండి. అంతే, దృష్టికోణం మారటమే, స్థితి మారటమే. అంతే, దృష్టికోణం మారుట ఏం లేదు, అంతే. కనుక పుట్టని పెరగని చావని అచల పరిపూర్ణమును ఉండ చూచుకుని తాను అజుడు ఆకాశ అంశయే తప్ప అతను పుట్టలేదని, అతను శూన్యుడని తెలిసి శూన్య సంహాసనం నుంచి శూన్యమగును చుటకు క్షణకాలమైనను తడవలేక తనకు ఆధారం లేదని
తాను కేవలం భ్రాంతి ఆధారంగానే జీవిస్తున్నట్టు, ఆకాశం ఆధారంగానే జీవిస్తున్నట్టు, ఆకాశానికి అతీతమైనటువంటి అచల పరిపూర్ణమును ఉండజూచుకుని గురువు చూపించేదిలే, గురువు చూపిస్తాడంతే. చూపిస్తాడు, చూపించడు. అది గురువు చూపిస్తాడు, చూపించడు. గురువు ఇచ్చినటువంటి చూపు ద్వారా తనను తాను అచల పరిపూర్ణుడిగా ఉండజూచుకుని అందులో ఉండేటువంటి ఎరుక తనకు తానుగా రహితమగును. లేని దానని సిగ్గు కలిగి తొందరగా ఎరుక లేకపోవును. అప్పుడు మనిద్దరం బయలున లేదు అనేటువంటి విషయాన్ని తర్వాత కందపత్రంలో మరి దేవి రాజశేఖర్ గారి గానంతో మళ్ళీ రేపిందామండి. ఈరోజు అటువంటి పరిపూర్ణంలో మిశ్రమ ఫలితాలను అనుభవిస్తున్నటువంటి ఎరుక లేనిదని మోక్ష సన్యాస యోగంలో జ్ఞానేశ్వరి భావన 12వ శ్లోకాన్ని ఈరోజు కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దామండి. 12వ శ్లోకం యొక్క వ్యాఖ్య. తెల్లారి నుంచి కరెంట్ పోయే 3 గుడ్డి దీపాల మధ్య జ్ఞానేశ్వరి గారికి నాకు కనపడడం లేదు. ఇంకా దీనికి ఇన్వర్టర్ సమకూర్చుకోలేదండి. ఓకే, జ్ఞానేశ్వరి తీసుకోండి, దాంట్లో ట్రై చేస్తాం. మనం ఎక్కడున్నామంటే వీర శ్రేష్ఠుడు అయినటువంటి ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, మీరు ఇప్పుడు ధీరుడు కాదు, వీరుడు. ధీరుడు అంటే తెలుసుకున్నవాడు, వీరుడు అంటే అచల పరిపూర్ణుడు. తెలుసుకున్న తెలివిని వదిలేసి ఇతరులు ఎక్కడిగినా సమాధానం చెప్పగల స్థితి ఇప్పుడు మీది. మళ్ళీ ఇప్పుడు మీరు వీరుడి స్థాయి నుంచి ధీరుడికి, ధీరుడి స్థాయి నుంచి సామాన్య స్థాయికి దిగజారుంది. గుర్తుపెట్టుకుని వీర శ్రేష్ఠుడు ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు పైనుంచి ఉండలేదు. మరి ఈ విధమైన జ్ఞాన ప్రధానమైన సన్యాసం గైకొన్న వారు మాత్రమే వాస్తవానికి ఫలభోగ వాసనలను అంతమొందింతురు. ఏమండి, ఇక్కడ మనకు దక్షిణామూర్తి చెబుతున్నట్లుగా నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే ఇంతసేపు చెప్పినటువంటి సారాంశాన్ని కృష్ణ ప్రభువే జ్ఞానేశ్వరిగా కొనసాగుతున్నాడు ఇక్కడ. అంతేనా కాదు? చూడండి, అతనిలో ఫలితం కోరేవాడు ఉన్నాడు ఇవిడా అసలు. మీరే చెప్పండి. సురస్వప్నం అని స్పష్టంగా తెలుసుకుని బిరబిర వెంటనే తాను రహితుడైనటువంటి కావూరి నాగేశ్వర ప్రసాద్ ఇప్పుడు ఫలితం కోరేవాడు ఉన్నాడు అసలు? లేదు. గుర్తించేవాడే లేదు, ఫలితం కోరేవాడే ఆడ తీసుకొచ్చేది. ఇంకా జ్ఞాన యజ్ఞమే లేనిదని తేలిపోయింది అనుకో ఆయనకి. ఇట్లాంటి సన్యాసాన్ని మీకు ఈ 12వ శ్లోకానికి హెడ్డింగ్ గా చెప్పాను ఆల్రెడీ. జ్ఞాన ప్రధానమైన ఇటువంటి సన్యాసమే నిజమైన త్యాగము. అతనే పరిపూర్ణుడు, పరిపూర్ణుడు, పరిపూర్ణుడు. ఇప్పుడు అతన్నే అంతమందించుకున్నాడు. ఇంకొకరెవరైనా వచ్చి అతన్ని బయట తీసినారా? లేదు, అతనే ఉద్ధరించుకున్నాడు, అతను అంతమందించుకున్నాడు. గురువు నిమిత్త మాత్రమే, అంతే. అందుకని సద్గురు అంటే తనకంటే రెండవది లేనిది, అది మీరే. నీకంటే వేరే లేదు నాయన, గుర్తుపెట్టుకోవాలి. మాత్రం ఉండవు తండ్రి, నువ్వే పరిపూర్ణుడయ్యా, నీ నిజ రూపమే అచలమయ్యా. నీకు రెండవది లేదండి. అది రెండవదిగా తోచేదంతా సెకండ్ పర్సన్ అయ్యా. నువ్వే సెకండ్ పర్సన్ అయ్యి థర్డ్ పర్సన్ భ్రాంతి చెందేవయ్యా. నువ్వు పరిపూర్ణని తెలుసుకోవయ్యా. ఇట్లాంటి సన్యాసం వలన ఇప్పుడు చూడండి, ఆత్మ అంటే అసలు అర్థం చూసుకోండి. ఆత్మస్వరూపమునందు దృష్టి విస్తృతమైనప్పుడు ఇక కర్మలు స్వతంత్రమైనవా? మీరు చెప్పండి. అసలు ఆ ప్రశ్న రాదు. కర్మలు స్వతంత్రమైనవా లేక భిన్నమైనవా అనే ప్రశ్న ఉదయించుటకు అవకాశము ఉండదు. ఎందుకు? అవకాశం ఉండేది సెకండ్ పర్సన్ లో. అవకాశ పదార్థం ఆకాశ. ఆకాశం పేరు 4 భూతాలకు అవకాశం ఇచ్చినటువంటిదని అర్థం. నువ్వు పరిపూర్ణుడు అన్నప్పుడు నీలో ఆకాశమే లేదు కదా, ములుగు చేతనికి సందు లేకుండా నువ్వే ఉండవు కదా తండ్రి. ఇప్పుడు నేను కావూరి నాగేశ్వర ప్రసాద్ నేనేట పిలిచేదయ్యా, పిలవడానికి నేను కనపడడం లేదే. నీకైన సూచన ప్రకారం, మీరిచ్చిన ప్రశ్న ప్రకారం ములుగు చేతనికి సందు లేకుండా నాగేశ్వర ప్రసాద్ అని ముందు అనుకుంటున్నటువంటి డూప్లికేట్ రద్దయి, ఆకాశజుడు రద్దయి అచల పరిపూర్ణుడే ములుగు చేతనికి సందు లేకుండా ఉండవే. ఇప్పుడు నీలో నాకు స్థానం ఉంది తండ్రి. నువ్వే పరిపూర్ణుడయ్యా, ములుగు చేతనికి సందు లేకుండా నువ్వే ఉన్నావు నాయన. నువ్వు నాగేశ్వర ప్రసాద్ కాదయ్యా, నువ్వు పంచదేవతలు కాదయ్యా. అది అజుడు కర్మ, కర్మ కాదు. కర్తృత్వ భోక్తృత్వములు నీకు లేవయ్యా. మధ్యమ పురుష కారణము, మరి అధమ పురుష అయినటువంటి ప్రథమ పురుష కార్యరూపము, కార్యకారణ రహితుడు నాయన నువ్వు. బాగా గమనించండి, గోడ పడిపోయిన తర్వాత బొమ్మలు మిగులుతాయా?
ప్రూఫ్ ఎగ్జాంపుల్, ఉమ్, గోడ మీద బొమ్మ వేశాడు, ఉమ్, గోడ పడిపోయిన తర్వాత ఇంకా బొమ్మలు ఎట్టుండాయి అని అడిగే ప్రశ్నే లేదు, గోడ పడిపోయింది. అదేనండి. ఎరిగేవాడే లేదు. ఉమ్, లేనెరుక నెరిగితే లేదు కదా ఏమనా, ఉన్న పరిపూర్ణము ఉండజూచి లేనెరుక నెరిగితే లేదు కదా ఏమనా అంటాడు. ఉమ్, ఎరిగేవాడే లేడాడా, నువ్వేం చెప్తావు చెప్పు, నువ్వేం చెప్పలేవు ఇప్పుడు. ఉమ్, కాబట్టి ఈయనకనే ఈయన అంతే కరెక్ట్. గోడ పడిపోతే ఆకాశంలో గీయబడినటువంటి శూన్య చిత్రం నాగేశ్వర ప్రసాద్. ఉమ్, ఆకాశమే శూన్యం అని తెలిసిపోయినాక నువ్వు శూన్యాతీతుడు కదా, నువ్వేం మాట్లాడతావు ఇంకా. ఉమ్, ఏదో జ్ఞాన యజ్ఞంలో మిగతా వాళ్ళకి అర్థం కావాలని పొంగుతున్నావని. మిగతా వాళ్ళు మాత్రం అక్కడ ఉన్నారు గురుగారు. యా యా అబ్బా అంతేనండి. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? నేనుంటే ఇప్పుడు మీరు నాకు బతుకునేదంతా లేని వాటి గురించి. అంతేనండి, క్లియర్. చూసారా, బోధ ధృవీకరణ అంటే ఇదేనండి. ప్రభువులకు అందరి తెచ్చి పడేది కాదు. ఏదైనా లక్షణం చెప్తే గురు శిష్య లక్షణం చెప్పండి అంటే ఆ పద్యమే తెచ్చి పడతారు. ఇప్పుడు మీరు చెప్పింది అనుభవ వాక్యం. అంతమంది ఎక్కడున్నారు, ఉండేది పరిపూర్ణమే కదా, ఎంత నాటకమే కదా, ఎంత క్లారిటీ చూడు మీకు. గోడ పడిపోయినాక దాంట్లో ఉండేటువంటి చిత్రం అంతా కూడా మట్టి అయిపోయింది. అంతే గురువు. రంగురంగుల చిత్రం పెయింట్ వేసాడు దానిపైన. అప్పుడు ఆడ కిరీటం ఏ రంగులో ఉందంటే గోడ లేదు, కిరీటం అడుగుతాడు వాడు. చెప్పు. అట్లా రాత్రి పోయినాక చీకటి ఒక రవాణా మిగిలి ఉంటే అడుగుదాం మనం పోయి కూడా. చూడండి, 5 ఏళ్ల ముందు ఇదే చెప్పాను నేను స్పష్టంగా. తిరుచానూరు వెంకటేశ్వర్లు గారు వచ్చి ఆయన దగ్గర ఉపదేశం తీసుకోలేదని మైకు పట్టుకొని నిలదీశారండి వేదిక పైన. ఏమని నిలదీశారంటే, ఆయన నీకు చెప్పినాడా, నువ్వు చూసినావా, అనుకున్నాను చూసినావా. చూడండి, జ్ఞానేశ్వరి చెప్పి ఇది ఏ మాట చెప్పి ఆయన గారు. ఇది హరి గారు, మా సోదరుడు హరి గారి ఆశ్రమంలో, దయానిధి పరిపూర్ణ దయానిధి హరి గారి ఆశ్రమంలో తిరుచానూరు వెంకటేశ్వర్లు గారు మేక నిర్భయానంద స్వామి గురువు గారు మైక్ తీసుకుని అడిగారు. నా దగ్గర ఒక మైక్ ఇచ్చారు. ఏమయ్యా పూజారి వెంకటేశం, నా దగ్గర పిలిస్తే కూడా రాలేదు, వయసు అయిపోయింది, ఆయన దగ్గర పోయి తీసుకున్నావు కదా, నువ్వు ఆయన చూపించినాడా, నువ్వు చూసినావా అని అడిగారు. ఆయనకి ఇదే ఆన్సర్ చెప్పాను నేను. రోజు గురువు గారు, నేను తలపల ముందెత్తనం వేరుగా మిమ్మల్ని వేరుగా భావించలేదండి, ఇంతా మీరు నా గురుస్వరూపమే. ఈ ప్రశ్నకు సమాధానం నేను మరొక ప్రశ్న రూపంలో ఇస్తాను, అందరికీ తెలుస్తుంది అన్న. 4 గంటలకు చీకటి వెలుతుర్ని వెతుక్కుంటూ వెళ్ళింది. ఇప్పుడు టైం 8 అయింది తెల్లారితో. ఇప్పుడు చీకటి ఏమైనా మిగిలి ఉండావా అని అడిగేదానికి చీకటి ఎక్కడుందయ్యా అన్న. లేదు. ఒకటే లేదు, మళ్ళీ అంత చప్పట్లు కొట్టారు. మామూలుగా పరిపూర్ణ బోధల చప్పట్లు లేవు, ఇంత చప్పట్లు కొట్టారు. ఇప్పుడు ఈయన జ్ఞానేశ్వరి చెప్పిన అదే చెప్పాల్సిందే, ఇంకొక ఆయన చెప్పిన అదే చెప్పాల్సిందే. ఎవరు వేరే చెప్పేదానికి ఏముందండి. రాత్రి సమాప్తం అందినప్పుడు అంధకారం కొంచెమైనా మిగులుతుందా? ఎవరిని అడుగుతారు మీరు? నాగేశ్వర ప్రసాద్ మీకేమన్నా పూజారి వెంకట సూచన చేసినాడా అని ఆయన ఆయన యాడ్ నుంచి అడుగుతున్నాడు. అది అడగండి ఫస్ట్. అడిగేదానికి మీరు ఉన్నారా అని అడగండి, మీరు బతుకున్నారా అని, మీరు ఉన్నారని అడగండి ఫస్ట్. అడుగుతాను, చాలా మంది తయారైనారు. సూచన కాకుండా మాట్లాడే మాటలు కాదండి పరిపూర్ణ బోధన. చూసుకోండి, ఇప్పుడు మూల స్వరూపమే నాశనం పొందినప్పుడు ఇక దాని ఛాయ ఏట ఉంటదండి. అవును. కలదోచు మాయ ఫలము ప్రకృతి, ఇలదోచు ఛాయ ఫలము. మాయ యొక్క ఛాయ నరుడండి. మాయమైనాక నరుడు ఎట్ట మిగులుతాడు? బాగుందండి. మాయ ఛాయ, మాయ సమిష్టి, ఛాయ వెష్టి. అదే మాయ ఛాయ నరుడు మాయే. సూర్యుని భార్య పేరు ఏం పేరు తెలుసా? ఛాయాదేవి అంటే ఇదే అర్థం. సూర్యుని భార్య పేరు ఛాయాదేవి అంటే అంటే ఇదే అర్థం. సూర్యుడి తనీగా భార్య ఉండదు, అలా ఆయన ఫ్యామిలీ అడ్రస్ అడుగుతాను నేను, లేకపోతే గుర్తుపెట్టు. మాయ ఛాయ నరుడు అంటే నరుడు మాయే అన్నట్టే. నరుడు ఛాయ, ప్రకృతి మాయ. కాబట్టి అర్థమే లేకపోతే ముఖం ఎట్ట కనిపిస్తుంది? దీని సూచన ఏం తెలుసా? మనసే లేదప్పుడు మనసులో నుంచి ఆకాశం ఎట్ట దోస్తుంది, ప్రకృతి ఎట్ట కనిపిస్తుందయ్యా నీకు? నువ్వు పరిపూర్ణుడు నాయన, సహజ అమనస్క రాజయోగివి తండ్రి. నిద్ర లేకపోతే వాడికి కలెక్ట్ వస్తుందయ్యా.
కృష్ణప్రభులు చెప్పింది ఇందాక అదే. సురస్వప్నము అంటే అదే అర్థం. మధ్యమ పురుషు నుంచి పరిపూర్ణాన్ని తెలుసుకున్నాక అసలు కళే లేనిదైంది. నరునికి మాత్రమే కళ వస్తది. నరస్వప్నము వంటి సురస్వప్నం ఇది అని పరిపూర్ణ దర్శిని ప్రకటపరచి అని లింగమూర్తి రాసింది ఇదే. నరస్వప్నం లాగా కాదు సురస్వప్నం. సురస్వప్నం తెలిస్తే తెలిసినోడు లేడు. అది లింగమూర్తి రాసింది పరిపూర్ణ దర్శిని పాట రాసినప్పుడు. అంటే పరిపూర్ణుడికి కళ రాదంటారా గురువు గారు? నేను లేదనుకున్న మాత్రాన కళ రాకుండా అవుతుందా? కళ వచ్చేది మీకు కాదు, నాగేశ్వర ప్రసాద్కి వస్తుంది కళ. పరిపూర్ణంలో నాగేశ్వర ప్రసాద్ కళ వస్తే మాత్రం పరిపూర్ణుడికి నష్టమే ఉందండి. మీరు ముందు చేదానికి సందు లేకుండా మీరే ఉన్నప్పుడు అందులో నాగేశ్వర ప్రసాద్ మీరు చెప్పిస్తున్నారండి. లేదండి గుడ్, అంతే బాగుందండి గురువు గారు. ఇక స్వప్నమే లేనప్పుడు సత్యము అసత్యం అనే ప్రశ్నే కలగదు. అంతేలేండి. ఏది పరిపూర్ణము ఏది ఎరుక రెండున్నా ఏంటి? సరిగ్గా ఇదే విధంగా జ్ఞాన ప్రధానమైన సన్యాసం వలన మూల అవిద్య నాశనమయ్యింది. నీకు ఇప్పుడు కౌరు నాగేశ్వర ప్రసాద్, నీకు మూల అవిద్య పుట్టినారనే భ్రాంతి తొలగింది. ఇంక బతికాడుండవు నువ్వా? నాటకం అంతే. పుట్టినది నిజమా క్వశ్చన్ మార్క్, పోదినది నిజమా క్వశ్చన్ మార్క్. మధ్యలో నాటకం అయినప్పుడు పుట్టు పెరుగులు కూడా పుట్టుకో చావు కూడా నాటకమే కదయ్యా. ఇప్పుడు పుట్టింది ఎవడో పోయింది ఎవరో ఆలోచిస్తే దాంట్లో ఉన్నాడు ఎవడో కనపడ్డావు. అది పుట్టిన వాడికి పోయిన వాడికి మధ్యలోనే ఉంటాడు వీడు. అదే అసలు వాడెవడు పుట్టింది ఎవడు ఉండడు. ఆకాశం అనేది పుట్టిన వాడికి ఆకాశం మొదలు, పోయిన వాడికి ఆకాశం లాస్ట్. అవును. ఆకాశానికి అతీతంగా ఉండే పరిపూర్ణుడు నీకే ఉండదు చెప్పు. నువ్వే పరిపూర్ణ. ఎవడో పుట్టాడు ఎవడో పోయాడు అంతే. రాత్రి మహాభారతి నన్ను ప్రశ్నించి ఇవన్నీ చెప్పిస్తున్నాడు. ఆయన పేరే మహాభారతి. అవునండి, వారే తెలుసు. వారే ఈ రోజు క్లాస్ కి ఆధారం. ఒకసారి ఫోన్ చేశాను. ఇక దాని కర్మ ఫల వ్యాపారం ఎట్టుంటది ఆయనకి? ఇప్పుడు మీతో జరుగుతా ఉండే జ్ఞాన యజ్ఞం లేని దాని అర్థమైపోయిందా? ఇది ఎన్నో రోజు అంటే మాత్రం నీకేం ఇంకా అవసరం ఏముంది? కాబట్టి సన్యాసి పైన కర్మ యొక్క పరిమితి ఎప్పుడు ప్రయుక్తము కానే కాదు. కానీ మానవుడి శరీరంలో అవిద్య ఉన్నంత వరకు ఇట్లాంటి ఎన్ని క్లాసులు చెప్పినా ఉపయోగం లేదండి. మానవుడికి శరీరంలో అవిద్య ఉన్నంత వరకు మాటి మాటికి నేను పూజారి వెంకటేశం కదా ఈయనేదో ఊరికే చెప్తున్నాడు అనుకుంటే నీ కర్మ అంటాడు. కర్తృత్వ అభిమానము చేత మాత్రమే శుభాశుభ కర్మఫలములు వెంటాడతాయి. దృష్టిలో భేదభావం ఉంటే, దృష్టిలో భేదభావం ఉండేది మధ్యమ పురుషుడికి, ఉత్తమ పురుషుడికి కాదు. కాబట్టి కర్తృత్వ అభిమానము శుభాశుభములంతా ఎరుకకే, పరిపూర్ణుడికి కాదు. ఆత్మ మరియు కర్మలందు భేదభావం నిలిచే ఉంటది. ఎప్పుడో నువ్వు ఉండేటప్పుడు. నువ్వు లేనప్పుడు ఏం లేదు. నువ్వు లేనప్పుడు నేను లేదని చెప్పేది ఎందుకు? నువ్వు చెప్పినావంటే నీకు గుర్తుండదు అన్నాడు. పరిపూర్ణ అచల ధ్యానాన్ని చెప్పాడు, కొనసాగించాడు. తూర్పు, పడమర, ఉత్తరము, ఈశాన్యము అన్ని సర్వ దిక్కులందు భేదభావం లేదు. అంత పరిపూర్ణం ఉండేటప్పుడు ఆకాశము, మేఘము, సూర్యుడు, మృగజాలము, భూతలము, వాయువు ఇవంతా భిన్నత్వం కనిపించేది ఎరుకలో ఎరిగేవాడికి, పరిపూర్ణుడికి కాదు. నదీ జలంలో రాళ్ళు, రాతి బండలు మునిగి ఉన్నప్పటికీ ఆ రెండింటి యందు ఆకాశము పాతాళములను పోలిన భేదమే ఉండదు. నీటిని మరుగుపరిచే అణిచి ఉండేటువంటి నాచు నీటికి భిన్నముగా ఉంటుందా చెప్పు? లేదు. నీళ్ల ద్వారా తయారైంది నాచు. అవును. నీటికి భిన్నంగా కనిపించినప్పటికీ నీటి ప్రతిరూపమే. అంతే. ఆకాశానికి ప్రతిరూపమే నాగేశ్వర ప్రసాద్. అవును. ఆకాశానికి అతీతుడిని గుర్తించిన తర్వాత నాగేశ్వర ప్రసాద్ జన్మ రద్దు కాబడింది. కాబట్టి దీపం నుంచి ఎప్పుడు ఉత్పన్నమయ్యేటువంటి, చూడండి, దీపం నుంచి ఎల్లప్పుడూ ఉత్పన్నమయ్యేటువంటి కాటుక ఎప్పుడు ఉంటది. మరి కాటుకను దీపం అనకూడదు. దీపం నుంచే మసి వచ్చేది. కానీ దీపం నుంచి మసి వచ్చిందంత మాత్రం దీపం మసి కాదు, మసి దీపం కాదు. అట్లా పరిపూర్ణం నుంచి ఏర్పడినట్టు తెలియబడుతున్నటువంటి ఎరుకదే తప్ప పరిపూర్ణ అనేది కాదు.
కాబట్టి చంద్రునిపై కనిపించేటువంటి మచ్చ చంద్రునితో కలిపి మనకు కనిపిస్తుంది. చంద్రుడిలో మచ్చలేదు, మనకు కనిపిస్తుంది అంతే. అంతేనండి. అట్లా దృష్టికోణంలో మార్పు రావడమే పరిపూర్ణత. కాబట్టి ఈ పరిపూర్ణ మార్గస్థుడు ఎప్పుడూ కూడా కర్మిగా రద్దు కాబడతాడు, అచల పరిపూర్ణుని తనకు తానుగా తెలియబడతాడు గురు సూచనతో. ఎట్టా సరోవరంలో కమలములు వికసించి సూర్యుడు ఉదయించనని సూచిస్తుంది. మరి ఆ కమలములు భ్రమరముల చేతమయందని మధువును గ్రోలనిచ్చుచున్నవి. తుమ్మెద పోయి దాంట్లో ఆ మధువు తాగుతూ తాగుతూ సాయంత్రం అయితే ఆ కమలం ముడుచుకుంటే అట్టే చచ్చిపోద్ది అంతే. మళ్ళీ తుమ్మెదకు అడ్రస్ లేదు. అట్లా పరిపూర్ణంలో కళ మునిగినట్లు సద్గురు సూచనను గాన చెందితే కార్యకారణములు ఒకేసారి రద్దయిపోయినాయండి. కనుక మిగతా ఈ పంచభూతాలు ఎందుకు తెలియబడుతున్నాయనే విషయం తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి, తర్వాత శ్లోకంలో చూద్దామండి. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసినయ్యా. దేహపతనానంతరం తప్పక అనుభవించే తీరును, కానీ కర్మఫల త్యాగులైతే వారికి అనుభవమే లేదు లేదు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపలా మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురాత్మ మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
కందార్థములనందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును కందార్థములనందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలినట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం బిది జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరఫున వెంకటేశ్వర గురువు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తిః అన్యథా భ్రమకారణం